మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మొదటి శ్రావణ శుక్రవారం, పైగా నాగుల పంచమితో కలిసి వస్తుంది. కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుకుంటే శ్రావణ మాసంలో శుక్రవారాలు విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. కార్తీక మాసం శివకేశవులకు ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు అంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. వివాహితులు ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవటం వలన సౌభాగ్యవతులుగా వర్ధిల్లుతారు. అయితే ఈ శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా సరే సాయంత్రం 7లోపు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ధనానికి లోటు రాదు, డబ్బుల వర్షం కురుస్తుంది. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది, దశ తిరిగిపోతుంది. దరిద్రం, సమస్యలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పుల బాధలు పోతాయి. ముఖ్యంగా జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. గ్రహాలు అనుకూలంగా మారుతాయి అని శాస్త్రం చెప్తుంది. శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని, వద్దన్నా కనకవర్షాన్ని కురిపిస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి రేపు మొదటి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. శ్రావణ మాసం అంటే భక్తుల హడావుడి మామూలుగా ఉండదు. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశేషమైన రోజు అనే చెప్పుకోవాలి. శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నాగ అంటే పాము లేదా సర్పం అని, పంచమి అంటే చంద్రమాసంలో వచ్చే 5వ రోజు అని అర్థం. కుటుంబంలో ఎటువంటి కలతలు కలహాలు లేకుండా భర్త పిల్లల శ్రేయస్సు కోసం, వారి దీర్ఘాయువు కోసం నాగపంచమి రోజున మహిళలు నాగుల పూజను ఆచరిస్తారు. నాగపంచమి రోజున పాములను, పాము రూపం ఉన్న దేవుళ్లను ఆరాధించటం జరుగుతుంది. నాగపంచమి పండుగ రోజున స్త్రీలు పాము పుట్టల దగ్గర పూజలు చేసి పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోసిన వారు భక్తితో ఆ రోజు ఉపవాసం చేస్తారు. ఈ పూజ చేసేవారు ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటి గడప, పూజ గదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగ ప్రతిమను దానంగా ఇస్తే మంచిది. ఆ తర్వాత పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పొయ్యాలి. పుట్ట దగ్గరలో లేనివారు పాములకు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న పాము విగ్రహాలకు, జంట నాగులకు నీరు మరియు పాలతో అభిషేకం చేసి విగ్రహాలకు పసుపు పొడి, కుంకుమ బొట్టులు పెట్టి దీప, ధూప మరియు ప్రసాదం అర్పిస్తారు. ఇలా నాగులకు ప్రార్థనలు చేయటం వల్ల మీకు మీ పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్న పాము శాపాల నుంచి విముక్తి కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి. ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుతో నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇక శ్రావణ శుక్రవారం రోజు తులసి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని పండితులు అంటూ ఉన్నారు. మన హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం దేవుళ్ళతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము. అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మొక్క తులసి మొక్క. లక్ష్మీదేవి స్వరూపం కూడా, అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే అందరూ తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనూ తులసి మొక్కను ఉంచాలి. దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.
దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. కొందరు వ్యక్తులు తమ ఇంటిపైన ఉండే డాబా పైన తులసి మొక్కలను ఉంచుతూ ఉంటారు. వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు. ఇలా చేయటం వలన అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అయితే అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటొచ్చు. ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణువు ఉన్నట్లుగా భావిస్తారు. తులసి మొక్కకు అనేక అతీత శక్తులు ఉంటాయి. కాబట్టి తులసి మొక్క దగ్గర శ్రావణ శుక్రవారం రోజు ఒక పరిహారం చేయాలని పండితులు అంటున్నారు. చాలా మంది ధన సమస్యల వలన సతమతమవుతూ ఉంటారు. అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో అవమానపడుతూ బాధపడుతూ జీవిస్తారు. కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి. ఆ దోషాల వలన ఏ పని చేసినా కలిసి రాదు. ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనే వారందరూ కూడా చక్కగా కొంచెం పసుపు తీసుకోండి. ఆ పసుపులో కొన్ని పాలు పోసి చిన్న ఉండలాగా చుట్టండి. అంటే ఒక గోలీ సైజ్ అంతా ఉండ చుట్టండి. ఆ తర్వాత ఆ ఉండను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లో అన్ని గదులలో తిరగండి. బెడ్రూము, కిచెను, హాలు, బాత్రూమ్ ఇలా అన్ని రూమ్స్ తిరిగేసిన తర్వాత ఆ పసుపు ఉండను చేతిలో పట్టుకుని మీరు పూజలు చేసి తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి. వెళ్ళి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో పసుపు ముద్దను పెట్టి పూజ చేయండి. ఇలా పూజ చేసిన తర్వాత ఒక్కసారి తులసి చెట్టుకు నమస్కారం చేసుకొని ఇక్కడితో మా ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అని మనసులో అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇలా చేయటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని, మీ సమస్యలను తులసి మొక్క లాగేసుకుంటుంది. జాతక దోషాలను పోగొడుతుంది. ధనం వచ్చేలాగా చేస్తుంది. ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 7 ఎప్పుడైనా సరే చేయవచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ నెలసరిలో ఉన్న ఆడవారు ఈ పరిహారం చేయకూడదు. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది. ఏదో ఒక శుభవార్త వింటారు. జాతక దోషాలు పోతాయి. జాతకం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. వద్దన్న కనకవర్షం కురుస్తుంది. కనుక అందరూ కూడా ఈరోజు తులసి మొక్క దగ్గర ఈ పరిహారాన్ని చేయండి. రాత్రి 7 ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారం, పైగా నాగుల పంచమితో కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజు ఆడవారు ఆకుపచ్చ రంగులో ఉండే చీరను కానీ, పసుపు రంగులో ఉండే చీరను కానీ ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలిగి భర్త ఆయుష్ పెరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు, సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళినప్పుడు, ఇంట్లో పూజ చేసినప్పుడు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఆడవారు ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి. జాతక దోషాలన్నీ కూడా పోతాయి. పార్వతీదేవి అనుగ్రహం వలన సౌభాగ్యం పెరుగుతుంది. సుమంగళి యోగం కలుగుతుంది. మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది. ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు, ముసలివారు అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ నాగపంచమి రోజు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి. అసలు నాగపంచమి రోజు పూజ ఎలా చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. నాగపంచమి రోజు ఉదయమే తలస్నానం చేసి ద్వారమునకు ఇరువైపులా కూడా ఆవు పేడతో అలికి పసుపు బియ్యపిండితో ముగ్గులు వేసి, పసుపుతో కానీ ఆవు పేడతో కానీ బియ్యపిండితో కానీ నాగ చిత్రములు వేసి ఆవు పాలు, వడపప్పు నైవేద్యము పెట్టాలి. ఇలా చేసిన ఇంటిలోని వారు నాగదోషములు, అకాల మృత్యువు నుండి కాపాడబడతారు. పిల్లలకు కళ్ళు, చెవులు, మూగ దోషములు పోతాయి. ఆ ఇల్లు పసిపాపలతో కళకళలాడుతూ ఉంటుంది. ఈరోజు ఆడవారు, పిల్లలు, కన్యలు పుట్టవద్దకు వెళ్ళి అలంకరించి యజ్ఞోపవీతములు, వస్త్రములు సమర్పించి పాలు పోసి పూజలు చేస్తారు. పిల్లలు లేనివారు పుట్టకు, రావి చెట్టు మొదట్లో ప్రతిష్ఠించబడిన ప్రతిమలకు ప్రదక్షిణలు చేయవలెను. ఆ మట్టిని పొత్తి కడుపుకు రాసుకుంటారు. ఇలా చేయటం వలన త్వరలోనే సంతానం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. అసలు ఈరోజు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా కలుగుతారనే పెద్ద సంశయము కలుగుతుంది. దీని వెనక ఒక కారణం ఉంది. పుట్టలను పాములు ఏర్పరచవు, చెదలు ఏర్పరుస్తాయి. వాటిల్లో ఈ పాములు చేరి వానాకాలంలో పిల్లలను పెట్టి వేరే చోటికి వెళ్తాయి. చెదపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుండి ఒక ద్రవము వస్తుంది.
ఆ ద్రవము మెత్తటి మట్టిలో కలిసి అది గట్టిపడి పుట్ట ఏర్పడుతుంది. ఎంత గట్టిపడుతుంది అంటే వానలు వచ్చినా ఆ మట్టి కరుగదు. ఆ మెత్తటి మట్టిలో రాయి రప్పలు ఉండవు. ఇదే దీని విశిష్టము. వానాకాలమునందు ఈ పొట్టల యందు సంచరించు పాముల నుండి విడుదల అగు రజస్సు పుట్ట మట్టిలో కలుస్తాయి. పాము గుడ్లు పెట్టి అది పిల్లలను చేయదు. ఎండ వేడికి అవి పిల్లలవుతాయి. ఇది ప్రకృతి నియమము. ఈ మట్టినందు కలిసిన ఈ పదార్థములు మనము పోసే పాలు తేనె కలిసి సువాసనలు వెదజల్లుతాయి. ఈ వాసనల వలన మన శరీరం నందు తగు హార్మోన్లు ఉత్పత్తి అయ్యి పిల్లలు పుట్టుటకు దోహదపడతాయి. చర్మ రోగాలు నయం చేయటంలో పుట్టమట్టి ఎంతో ఉపయోగపడును. పుట్టమట్టిని పొత్తి కడుపుకి రాసుకుంటే పిల్లలు పుట్టడం వెనుక ఉన్న మిస్టరీ ఇదే. ప్రతి ఏటా శ్రావణ మాసంలో 5వ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజును నాగ పంచమిగా లేదా గరుడ పంచమిగా జరుపుకుంటూ ఉంటారు. ఇది బ్రహ్మదేవుడు ఆదిశేషువును అనుగ్రహించిన రోజు. నాగుల చవితి మాదిరిగానే నాగ పంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమె సుగుణవతి, విద్య వినయం కల సౌజన్యురాలు. పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ దయ సానుభూతి కల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రులయందు సర్పం కలలో కనపడి కాటు వేయడానికి ప్రయత్నిస్తూ ఉండేది. దీంతో ఆమె మనసులోనే ఎంతో కలవరపడుతూ ఉండేది. ఎన్ని పూజలు చేసినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనపడటం కాటు వేయటం తగ్గలేదు. తనకు కనపడిన వారందరికీ తన బాధలు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సాధువు వాళ్ళ ఊరుకు వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాద పూజకు ఆహ్వానించింది. అతిథి మర్యాదలు పాద పూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణం ఏమై ఉంటుందని ఇవి తొలగే మార్గాలేమిటని వినయపూర్వకముగా వేడుకుంది. అందుకు ఆ సాధువు ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించటం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధను చూపినందువల్ల నీకు దుస్థితి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయటం, నీవు పూజలు చేయకపోయినా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయటం నీవు చేసిన మహా అపరాధం అని చెప్పారు సాధువు. నాగేంద్రుడు దయామయుడు. తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక నువ్వు విశ్వాసంతో నాగపంచమి నోము నోచుకున్నట్లయితే నీ కలతలు తొలగిపోతాయి, చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానం దాని నియమాలను గురించి సాధువు వివరించాడు. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధానాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము ఆచరించింది ఆ సుగుణవతి. ఆ వ్రత ప్రభావం వల్ల తన భయాందోళనలు తొలగి సంతోషముగా ఉంది. శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో ఉండి నాగేంద్రుడిని ఆరాధించాలి. నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల ఫల పుష్పాదులు నారికేలం సమర్పించాలి. నాడు ఉపవాసం ఉండాలి. నిరాహార జాగరణ మరింత శ్రేయస్కరం. నాగ పంచమి రోజున సూర్యోదయమునకు ముందే 5 గంటలకే లేవాలి. శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి. పూజా మందిరమును ఇల్లును శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజా మందిరము ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి. పూజకు గంధము కుంకుమ ఎరుపు వస్త్రము నాగేంద్రస్వామి పాము పడగ తెల్లని అక్షింతలు ఎర్రటి పువ్వులు కనకాంబరాలు మందార పూలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి చిన్న చిన్న ఉండ్రాళ్ళు వడపప్పు అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి.
అంతేకాకుండా 2 ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకొని దూదితో 7 వత్తులతో నేతితో దీపం వెలిగించాలి. నాగపంచమి రోజున ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తి చేసుకోవాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రమును 108 సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగ ప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర హారతులు ఇచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి. వీలైతే కర్పూర హారతులు ఇచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరము, నాగస్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములతో ఏదైనా ఒక దానితో నాగేంద్ర స్వామిని పూజించవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారము వంటి పుస్తకములను తాంబూలము, పసుపు, కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.